నకిలీ వైద్యులు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనే అధికంగా ఉన్నారన్నమాట. అందరూ శంకర్దాద ఎంబీబీఎస్లే. మహానగరానికి నకిలీ వైద్యుల బెడద పెరిగింది బాగా. అత్యంత అభివృద్ధి చెందిన నగరంగా హైదరాబాద్ దూసుకెళ్తున్నది. ప్రపంచ స్థాయిలో మెడికల్ టూరిజం కూడా ఆకర్షిస్తుంది హైదరాబాద్. క్షేత్రస్థాయిలో వైద్యం మాత్రం గ్రామీణ ప్రాంతాల కంటే ఘోరంగా ఉంది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నివేదికలు దీన్ని ప్రతిబింబిస్తున్నాయి. గడిచిన 2 ఏళ్ల వార్షిక నివేదిక పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కలేని విధంగా 3 జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 34, మేడ్చల్లో 32, హన్మకొండలో 30 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఒక్కో ఎఫ్ఐఆర్లో 2కి మించి 5 కేసులు ఉంటున్నాయని మెడికల్ కౌన్సిల్ సభ్యులు చెబుతున్నమాట. మిగతా జిల్లా సుమారుగా ఏడాదికి సింగిల్ డిజిట్లోనే కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీలు అర్హత లేని వ్యక్తులు వైద్యం చేయడము, అనధికారంగా క్లినిక్లు, నర్సింగ్ హోమ్లు నిర్వహించడము, నిషేధిత స్టెరాయిడ్లు, అబార్షన్ కిట్లు, ప్రమాదకరమైన యాంటీబయాటిక్స్లు, హార్మోనల్ ట్యాబ్లెట్లు వినియోగిస్తున్నట్లు స్పష్టమైందన్నమాట. ఏటా 10,000 మంది వైద్యులు రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్నమాట. రాష్ట్రంలో మొత్తంగా 65 వైద్య కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కళాశాలలు 36, ప్రైవేటు 29 ఉన్నాయన్నమాట. ఏటా 10,000 మంది వైద్య విద్యార్థులు పట్టా పొందుతున్నారు. నగరంలో 260 బస్తీ దవాఖానాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా జిల్లా ఆసుపత్రులు, మెడికల్ కళాశాలలు, గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, నిమ్స్ వంటి కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నప్పటికీ నకిలీ వైద్యుల ప్రభావం ఎంత పెద్ద ఎత్తున ఉండడం ఆందోళనకు గురి చేస్తామన్నమాట. వైద్య అధికారులు మెడికల్ కౌన్సిల్ తనిఖీలు పట్టుబడిన వారిపై తెలంగాణ మెడికల్ ప్రాక్టీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కాలం గ్రేటర్ పరిధిలోనే ఓ డిఎంహెచ్ఓ నిబంధన పాటించిన ఆసుపత్రికి 50,000 జరిమానా కూడా విధించారు. ప్రజారోగ్య నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు కూడా తప్పని హెచ్చరిస్తున్నా నకిలీ మటుకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే లక్ష్యంతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పనిచేస్తుంది. అర్హత లేని వ్యక్తులను వైద్యం చేయడము, అనుమతి లేక క్లినిక్స్, నర్సింగ్ హోమ్ నిర్వహణ, నిషేధ మందుల వినియోగంపై విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు కూడా చేస్తున్నామని కేసులకు నమోదు చేస్తున్నామని చెప్తున్నమాట. తదుపరి చర్యల కోసం జిల్లా అధికారులకు అప్పగిస్తున్నామని, నకిలీ వైద్యులు సమాజ నష్టం జరుగుతుందని, అవసరం లేకపోయినా పవర్ఫుల్ మందులు రాస్తున్నారని, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్తో భవిష్యత్తులో తీవ్ర ప్రతికూల ప్రభావం ఎదుర్కొని వస్తుందని చెప్తున్నమాట. అవసరం లేకపోయినా సరే మంచి స్ట్రాంగ్ మందులు రాసేస్తున్నారట నకిలీ వైద్యులు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.